హాయ్ గైస్, దిస్ ఈజ్ వంశీ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మన టాలీవుడ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మనకి తెలియని కొన్ని నిజాలు తెలుసుకుందాం. అవి ఏంటి అంటే, సూపర్ స్టార్ రజనీకాంత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, న్యాచురల్ స్టార్ నాని గారి ఒరిజినల్ రియల్ నేమ్స్ ఏంటి, మన టాలీవుడ్లో మొట్టమొదటి 100 కోట్ల సినిమా ఏది, మన టాలీవుడ్లో మొట్టమొదటిగా రిలీజ్ అయిన 3D మూవీ ఏంటి, తెలుగు మూవీస్ నుంచి మొట్టమొదటిగా తమిళ్ అండ్ మలయాళం లాంగ్వేజెస్కి డబ్ చేసిన మూవీస్ ఏంటి, సత్యం రాజేష్ గారికి మొదటి సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది, ప్రజెంట్ మన టాలీవుడ్లో టాప్ యాక్టర్స్గా ఉన్న హీరోస్కి మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ సినిమా ఎన్నో సినిమాకి అండ్ ఏ సినిమాకి వచ్చింది అనేది తెలుసుకుందాం. అలాగే ప్రజెంట్ మన టాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్గా ఉన్న డైరెక్టర్స్ ఎవరు అండ్ వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత అనేది తెలుసుకుందాం. ఇంకా మన టాలీవుడ్ గురించి చాలా అన్నోన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి ఈ వీడియోలో ఉన్నాయి. అండ్ చివరిలో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది వీడియో మొత్తం చూశాక మీకే అర్థమవుతుంది. సో దయచేసి వీడియోని చివరి దాకా చూడండి. చివరి వరకు చూస్తారు అని భావిస్తూ లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్. వెల్కమ్ టు ది అన్నోన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ టాలీవుడ్ ఎపిసోడ్ 5 ఇన్ తెలుగు బై వెంకట్ వంశీ. నెంబర్ 1, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఒరిజినల్ నేమ్ ఏంటో తెలుసా? శివాజీరావ్ గైక్వాడ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఒరిజినల్ నేమ్ ఏంటో తెలుసా? కొణిదెల కళ్యాణ్ బాబు. న్యాచురల్ స్టార్ నాని గారి రియల్ నేమ్ ఏంటో తెలుసా? గంటా నవీన్ బాబు. నెంబర్ 2, మన తెలుగు మూవీస్లో మొట్టమొదటిగా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా? ఎస్ఎస్ రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన మగధీర సినిమా. నెంబర్ 3, టాలీవుడ్లో మొట్టమొదటిగా రిలీజ్ అయిన 3D మూవీ ఏదో తెలుసా? జై బేతాళ. ఈ మూవీ 1985లో రిలీజ్ అయింది. బట్ ఇందులో అంతలా 3D ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. కానీ ఫస్ట్ 3D మూవీగా ఈ మూవీకే క్రెడిట్స్ ఉన్నాయి. కానీ ప్రాపర్గా తెలుగులో రిలీజ్ అయిన పర్ఫెక్ట్ 3D మూవీ ఏది అంటే ఈ మూవీ తర్వాత అదే కళ్యాణ్ రామ్ గారు నటించిన ఓం అనే సినిమా. ఈ మూవీ తర్వాత అల్లరి నరేష్ గారు యాక్షన్ అనే సినిమాని 3Dలో రిలీజ్ చేశారు. నెంబర్ 4, తెలుగు మూవీస్ నుంచి తమిళ్ లాంగ్వేజ్లోకి మొట్టమొదటిగా డబ్ చేసిన సినిమా ఏదో తెలుసా? కీలుగుర్రం. ఈ మూవీని 1949లో మాయా కుదిరాయ్ అనే టైటిల్తో డబ్ చేసి తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు. అండ్ అలాగే తెలుగు మూవీస్ నుంచి మలయాళం లాంగ్వేజ్లోకి మొట్టమొదటిగా డబ్ చేసి రిలీజ్ చేసిన మూవీ ఆర్య. దీనికి ముందు ఏ మూవీ కూడా మలయాళంలో మన తెలుగు మూవీస్ డబ్ చేసి రిలీజ్ అవ్వలేదు. సో ఇందువల్లే అల్లు అర్జున్ గారిని కేరళ వాళ్ళు మల్లు అర్జున్ అని పిలుస్తారు. నెంబర్ 5, మీకు తెలుసా 2009లో నాగచైతన్య గారు హీరోగా లాంచ్ అయిన జోష్ అనే సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ అలియాస్ డీజే టిల్లు ఒక నార్మల్ స్టూడెంట్ క్యారెక్టర్ ప్లే చేశాడు. కానీ ఇప్పుడు డీజే టిల్లు స్క్వేర్తో 100 crores క్లబ్లో జాయిన్ అయ్యాడు హీరోగా. ఇదే కాదు, ఇంకా చాలా మూవీస్ లైక్ ఆరెంజ్, భీమ్లీ కబడ్డీ జట్టు, డాన్ సీను, ఇంకా చాలా మూవీస్లో సైడ్ క్యారెక్టర్ల కంటే ఇంకా చాలా చిన్న క్యారెక్టర్స్ చేశాడు. బట్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధుగా మారాడు. డెడికేషన్, హార్డ్ వర్క్, కమిట్మెంట్కి డెఫినేషన్గా ఎదిగాడు. నెంబర్ 6, వెంకటేష్ మరియు విజయశాంతి గారు నటించిన సూర్య IPS మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసిన యాక్టర్ ఎవరో తెలుసా? తరుణ్ గారు. తరుణ్ గారు ఈ మూవీలో వెంకటేష్ గారికి బ్రదర్గా యాక్ట్ చేశారు. నెంబర్ 7, మీకు తెలుసా సత్యం రాజేష్ గారికి తన మొదటి సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందో? ఎలా అంటే అలీ గారి ఫ్లైట్ మిస్ అవ్వడం వల్ల. అర్థం కాలేదు కదా? రాజేష్ గారు యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి విలన్ అవుదామని వచ్చాడు. అలా 3 సంవత్సరాలు అవకాశాల కోసం ఆఫీస్లో చుట్టూ తిరుగుతూ ఆడిషన్స్ ఇచ్చేవాడు. కానీ తనను చూసి ప్రతి ఒక్కరూ కూడా నువ్వు విలన్గా సెట్ అవ్వవు అనేవారు. ఎందుకంటే తన ఫిజిక్ అండ్ పర్సనాలిటీ అంత గొప్పగా ఉండేది కాదు. ఈ స్ట్రగ్లింగ్ డేస్లో ఫుడ్ సరిగా లేక చాలా సన్నగా అయిపోయాడు. అలా చిన్నపిల్లాడిలా కనిపించేవాడు. అందుకే అతనికి విలన్ రోల్స్ ఎవరు కూడా ఆఫర్ చేయలేదు. బట్ తను మాత్రం వదలకుండా ఆడిషన్స్ ఇచ్చేవాడు. అలా విలన్ రోల్స్ రాకపోవడంతో ఏ రోల్ ఛాన్స్ దొరికితే ఆ రోల్ చేసేవాడు. హీరో ఫ్రెండ్స్ గ్రూప్లో ఒకటిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసేవాడు. కానీ వీటి వల్ల తన కెరీర్కి అంత బూస్ట్ రాలేదు. బట్ చిన్న చిన్న రోల్స్ చేస్తూ ఉండేవాడు. అలా తనకి అనుకోకుండా ఒక ఆఫర్ వచ్చింది. అదే సత్యం అనే సినిమా. ఈ మూవీలో హీరోకి ఫ్రెండ్గా క్యారెక్టర్ వచ్చింది. ఎలా అంటే ఈ సత్యం అనే మూవీలో హీరోగా సుమంత్ గారు, హీరోయిన్గా జెనీలియా గారు యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ డైరెక్టర్ సూర్యకిరణ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు, ప్రొడ్యూసర్ నాగార్జున గారు అండ్ బ్యానర్ వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోస్. అయితే మొదటిగా సుమంత్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్గా అలీ గారిని అనుకున్నారు. కానీ అలీ గారు ఆ టైంలో దుబాయ్లో ఉన్నారు. దుబాయ్ నుండి ఇండియాకి రావడానికి ఫ్లైట్ కూడా బుక్ చేసుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ
ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. తర్వాత ఇంకా 2 days వరకు ఫ్లైట్ లేవు అన్నారు. సో ఇందువల్ల అలీ గారు షూటింగ్కి రాలేకపోయారు. బట్ అలీ గారు వస్తారులే అని ఇక్కడ అంతా సెట్ చేసుకున్నారు, డైరెక్టర్స్, స్టాఫ్ అందరూ. కానీ అలీ గారు రాకపోవడంతో అప్పటికే ఆడిషన్స్లో ఉన్న రాజేష్ గారిని డైరెక్టర్ సూర్యకిరణ్ ఓకే చేసి అలీ గారి ప్లేస్లో ఇతన్ని పెడదాం అని ఫిక్స్ అయ్యాడు. అలా ప్రొడ్యూసర్ని ఒప్పించడానికి డైరెక్టర్ రాజేష్ని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి నాగార్జున గారిని కలిసి విషయం చెప్పి ఒప్పించి నాగార్జున గారు ఓకే అన్నాక రాజేష్ గారిని అలీ గారి ప్లేస్లో సత్యం సినిమాలో హీరో సుమంత్ గారికి ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసి ఆ రోల్లో యాక్ట్ చేయించారు. అలా రాజేష్ కాస్త సత్యం రాజేష్గా మారింది. అప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నారు. కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, సైడ్ యాక్టర్గా అండ్ రీసెంట్గా వచ్చిన పొలిమేరా మూవీస్లో మెయిన్ లీడ్గా కూడా తన టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నారు. లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా మన డ్రీమ్స్ అండ్ ప్యాషన్ని వదులుకోకూడదు, ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అనడానికి క్లియర్ ఎగ్జాంపుల్ సత్యం రాజేష్ గారి లైఫ్ స్టోరీ. ఒక గుంపులో ఒకటిగా యాక్ట్ చేసి ఇప్పుడు మెయిన్ లీడ్ యాక్టర్గా చేస్తున్నారు అంటే ఇతని లైఫ్ స్టోరీ ప్రతి ఒక్క అస్పైరింగ్ యాక్టర్కి ఒక ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ లాగా ఉంటుంది. నెంబర్ 8, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మొట్టమొదటిగా రిలీజ్ అయిన సినిమాస్కోప్ మూవీ ఏదో తెలుసా? అల్లూరి సీతారామరాజు. ఈ మూవీ 1974న రిలీజ్ అయింది. అలాగే ఫస్ట్ ఈస్ట్ మ్యాన్ కలర్ మూవీ ఏదో తెలుసా? ఈనాడు. ఈ మూవీ 1982న రిలీజ్ అయింది. ఫస్ట్ 70mm ఫిల్మ్ ఏదో తెలుసా? సింహాసనం. ఈ మూవీ 1986న రిలీజ్ అయింది. ఫస్ట్ డిటిఎస్ ఫిల్మ్ ఏదో తెలుసా? తెలుగు వీర లేవరా. 1995న రిలీజ్ అయింది. ఫస్ట్ కౌబాయ్ ఫిల్మ్ ఏదో తెలుసా? మోసగాళ్ళకి మోసగాడు. 1971న రిలీజ్ అయింది. ఫస్ట్ స్పై ఫిల్మ్ ఏదో తెలుసా? గూఢచారి 116. 1966న రిలీజ్ అయింది. ఈ ఫ్యాక్ట్లో మీరొకటి గమనించారా? ఈ మూవీస్ అన్నిట్లో కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించారు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్తదనాన్ని చూపించిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. అందుకే సూపర్ స్టార్ కృష్ణ గారిని అన్నిట్లో ఫస్ట్ అని అంటారు. ఇవే కాదు, ఇంకా చాలా అన్నోన్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి. దాని గురించి డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? చేయమంటారా వద్దా అనేది కామెంట్ చేయండి. నెంబర్ 9, ఈ ఫ్యాక్ట్లో మన టాలీవుడ్లో ప్రెజెంట్ టాప్ యాక్టర్స్గా ఉన్న హీరోస్కి మొట్టమొదటిగా ఇండస్ట్రీ హిట్ వచ్చిన మూవీ ఏంటి అండ్ వాళ్ళ కెరియర్లో ఎన్నో మూవీకి ఇండస్ట్రీ హిట్ వచ్చింది అనేది తెలుసుకుందాం. నెంబర్ 1, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి 19వ సినిమా అయిన అత్తారింటికి దారేది మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. కానీ చాలామంది పవన్ కళ్యాణ్ గారి ఖుషీ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అనుకుంటారు. కానీ కాదు, ఖుషీ మూవీ కమర్షియల్గా బ్లాక్ బస్టర్ అయింది కానీ ఇండస్ట్రీ హిట్ కాదు. ఎందుకంటే ఆ ఇయర్ రిలీజ్ అయిన నరసింహనాయుడు మూవీ ఈ మూవీ కంటే ఎక్కువగా కలెక్ట్ చేసింది. సో అందుకు నరసింహనాయుడు మూవీని ఇండస్ట్రీ హిట్గా కన్సిడర్ చేశారు కానీ ఖుషీ మూవీని కాదు. సో పవన్ కళ్యాణ్ గారి మొదటి ఇండస్ట్రీ హిట్ మూవీ అత్తారింటికి దారేది. నెంబర్ 2, మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు తన 12వ సినిమా అయిన పోకిరి మూవీతో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఈ మూవీ 2006న రిలీజ్ అయింది. నెంబర్ 3, ప్రభాస్ గారు. ప్రభాస్ గారు తన 17వ సినిమా అయిన బాహుబలి ది బిగినింగ్ మూవీతో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అండ్ బాహుబలి 2 ది కంక్లూజన్ మూవీతో ఇండస్ట్రీ హిట్టే కాదు, టోటల్ ఇండియా వైడ్గానే ది బిగ్గెస్ట్ కలెక్టెడ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ మూవీస్ 2015 అండ్ 2017న రిలీజ్ అయ్యాయి. నెంబర్ 4, జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ గారు తన 29వ సినిమా అయిన RRR మూవీతో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. కానీ చాలామంది జూనియర్ ఎన్టీఆర్ గారి సింహాద్రి మూవీని ఇండస్ట్రీ హిట్ అనుకుంటారు. కానీ కాదు, ఆ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది కానీ ఇండస్ట్రీ హిట్ మాత్రం కాదు. సో జూనియర్ ఎన్టీఆర్ గారి ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ మూవీ RRR. ఈ మూవీ 2022న రిలీజ్ అయింది. నెంబర్ 5, అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు తన 17వ సినిమా అయిన అలా వైకుంఠపురంలో మూవీతో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఈ మూవీ 2020న రిలీజ్ అయింది. నెంబర్ 6, రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు తన 2వ సినిమా అయిన మగధీరతో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అలాగే ఈ మూవీ మన టాలీవుడ్లో 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన మొట్టమొదటి మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ 2009న రిలీజ్ అయింది. నెంబర్ 10, ఈ ఫ్యాక్ట్లో మనం మన తెలుగు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ యొక్క రెమ్యునరేషన్ ఎంత అనేది తెలుసుకుందాం. నెంబర్ 10, నాగశ్విన్. నాగశ్విన్ గారు ప్రెజెంట్ తన ఒక్కో మూవీకి 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇది జస్ట్ కల్కి రిలీజ్ అయ్యే వరకే. కల్కి మూవీ రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్ కొట్టాక తన రెమ్యునరేషన్ అనేది 50 కోట్ల వరకు పెరగొచ్చు అనుకుంటున్నారు. నెంబర్ 9, పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ గారు ప్రెజెంట్ తన
ఒక్కో మూవీకి 12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నెంబర్ 8 అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి గారు ప్రజెంట్ ఒక్కో మూవీకి 15 నుంచి 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నెంబర్ 7 వంశీ పైడిపల్లి. వంశీ పైడిపల్లి గారు ప్రజెంట్ ఒక్కో మూవీకి 20 కోట్ల నుంచి 25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నెంబర్ 6 బోయపాటి శ్రీను. బోయపాటి శ్రీను గారు ప్రజెంట్ ఒక్కో మూవీకి 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నెంబర్ 5 కొరటాల శివ. కొరటాల శివ గారు ప్రజెంట్ ఒక్కో మూవీకి 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. దేవర తర్వాత ఈ రెమ్యునరేషన్ అనేది 50 కోట్ల వరకు పెరగొచ్చు అనుకుంటున్నారు. నెంబర్ 4 త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ప్రజెంట్ ఒక్కో మూవీకి 30 నుంచి 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నెంబర్ 3 సుకుమార్. సుకుమార్ గారు ప్రజెంట్ ఒక్కో మూవీకి 75 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పుష్ప 2 తర్వాత ఈ రెమ్యునరేషన్ అనేది 100 కోట్ల వరకు పెరగొచ్చు అంటున్నారు. నెంబర్ 2 సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ గారు ప్రజెంట్ ఒక్కో మూవీకి 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. నెంబర్ 1 ఎస్ఎస్ రాజమౌళి. రాజమౌళి గారు ప్రజెంట్ ఒక్కో మూవీకి 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇది కాకుండా తను తీసే మూవీస్లో షేర్స్ కూడా తీసుకుంటారు ఎస్ఎస్ రాజమౌళి గారు. సో ఇవి గైస్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ యొక్క రెమ్యునరేషన్ డీటెయిల్స్. వాళ్ళేమీ నాకు కాల్ చేసి లేక మెసేజ్ చేసి చెప్పలేదు. బట్ IMDb వెబ్సైట్, అదర్ వెబ్సైట్ అండ్ అదర్ సోర్సెస్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి చెప్పాను. నేను చెప్పిన రెమ్యునరేషన్ నిజమై ఉండొచ్చు, లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, లేదా అంతకంటే తక్కువ ఉండొచ్చు. కానీ ఈ నెంబర్స్ని మనం ఒక మార్జిన్ లాగా అనుకుందాం. ఎందుకంటే వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత అనేది వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు. మన టాలీవుడ్లో ఇంకా చాలామంది టాప్ డైరెక్టర్స్ ఉన్నారు, కానీ నేను రెమ్యునరేషన్ వైజ్గా ఈ లిస్ట్ని చెప్పాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ బోనస్ ఫ్యాక్ట్లోకి వెళ్దాం. బోనస్ ఫ్యాక్ట్, అల్లు అర్జున్ అంటే ప్రెజెంట్ ఇండియాలో తెలియని వ్యక్తి లేడు. కానీ మీకు తెలుసా, అల్లు అర్జున్ గారు నటించిన రెండవ సినిమా అయిన ఆర్య మూవీకి ఫస్ట్ అల్లు అర్జున్ గారిని అనుకోలేదు. ఫస్ట్ రవితేజ గారిని అనుకున్నారు సుకుమార్ గారు. కానీ రవితేజ గారికి డేట్స్ కుదరక నచ్చలేదు అని రిజెక్ట్ చేశారు. తర్వాత ప్రభాస్ గారిని అనుకున్నారు, కానీ ప్రభాస్ గారు స్టోరీ నచ్చలేదు అని రిజెక్ట్ చేశారు. తర్వాత నితిన్ గారిని అనుకున్నారు, కానీ నితిన్ గారు కూడా స్టోరీ ఏదో తేడాగా ఉంది అని రిజెక్ట్ చేశారు. ఎందుకు వీళ్ళంతా రిజెక్ట్ చేశారు అంటే, ఈ స్టోరీ ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ అండ్ ఇందులో హీరో రోల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ లవ్లో ఉన్న లవర్స్గా ఉన్న అమ్మాయిని లవ్ చేస్తాడు హీరో. సో టోటలీ టాలీవుడ్లో ఇలాంటి మూవీ ఇప్పటి వరకు రాలేదు. సో ఎందుకులే మళ్ళీ ఇబ్బంది అవుద్ది అనుకొని అందరూ రిజెక్ట్ చేశారు. బట్ తర్వాత ఆర్య మూవీ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు గారు ఆర్య మూవీ డైరెక్టర్ అయిన సుకుమార్ గారిని కన్విన్స్ చేసి అల్లు అర్జున్ని హీరోగా పెడదాము అని చెప్పాడు. అలా అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పి ఒప్పించి అల్లు అర్జున్కి నచ్చి యాక్సెప్ట్ చేశారు. ఈ ఆర్య మూవీ తీయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అల్లు అర్జున్ అండ్ సుకుమార్ గారి బాండింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పుష్ప మూవీతో ఇండియాని షేక్ చేశారు. ఇప్పుడు పుష్ప 2 మూవీ కోసం ఇండియన్ మూవీ లవర్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఆర్య మూవీ వెనుక ఉన్న స్టోరీ ఇది గైస్. నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అనేది చెప్పాలి. అదే అల్లు అర్జున్ గారి లైఫ్ స్టోరీ మీద బయోగ్రఫీ వీడియో ఒకటి చేయబోతున్నాను. అది ఈ ఛానల్లో కాదు, ఇంకో ఛానల్ క్రియేట్ చేశాను. అందులో ఈ వీడియో రిలీజ్ చేస్తాను తొందరలో. ఆ ఛానల్ పేరు కేవీ వంశీ. ఈ ఛానల్ కేవలం ఇండియన్ మూవీస్ గురించి, యాక్టర్స్ గురించి రివ్యూస్, వ్లాగ్స్ అండ్ ఇంకా చాలా ప్లాన్ చేస్తున్నాను. బట్ మోస్ట్లీ ఈ ఛానల్ అనేది మూవీస్ అండ్ యాక్టర్స్కి డెడికేటెడ్గా ఉంటుంది. అంటే లైక్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ బయోగ్రఫీస్, మూవీ రివ్యూస్, మూవీ వ్లాగ్స్ అండ్ మూవీ ఇండస్ట్రీస్ యొక్క అన్నోన్ ఫ్యాక్ట్స్ అనేవి ఇంకా చాలా ఈ ఛానల్లో వస్తాయి. కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్ మీద ఈ ఛానల్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఆ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అల్లు అర్జున్ ఫ్యాన్గా మొట్టమొదటిగా అల్లు అర్జున్ బయోగ్రఫీ వీడియోతో ఆ ఛానల్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్కి వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్లో పెట్టుకోండి. మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ప్రౌడ్గా చెప్పుకునే విధంగా ఆ వీడియో అనేది ఉంటుంది. సో దయచేసి సపోర్ట్ చేయండి. అల్లు అర్జున్ బయోగ్రఫీ అయ్యాక ఎన్టీఆర్ గారి బయోగ్రఫీ, రామ్ చరణ్ గారి బయోగ్రఫీ, ప్రభాస్ గారి బయోగ్రఫీ, మహేష్ బాబు గారి బయోగ్రఫీ, పవన్ కళ్యాణ్ గారి, ఇలా అందరి బయోగ్రఫీస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. ఫ్యాన్ వార్స్కి దూరంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి అత్యంత దగ్గరగా మన ఛానల్ ఉండబోతుంది. సో సపోర్ట్ చేస్తారు అని భావిస్తున్నాను. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్ అండ్ వెల్కమ్ టు కేవీ వంశీ యూట్యూబ్ ఛానల్. This is all about movies in Telugu.
మన జీవితం సంకనాగిపోయినా పర్లేదు, టీఎఫ్ఐ బాగుండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ వీడియోపై మీ ఒపీనియన్ని మాకు కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక గంట వస్తుంది, దాన్ని గట్టిగా కొట్టండి, ఎందుకంటే నోటిఫికేషన్ కోసం. మా నుండి అప్డేట్స్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.